జై శ్రీరామ్, శ్రీమతి నమః, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సమాంజలు. ముందుగా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారిది ఒక ప్రత్యేక స్థానం. తొలి అనే ప్రతి పదానికి ముందు ఆయన పేరుంటుంది. తొలి కలర్ సినిమా, తొలి సినిమాస్కోప్, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి కౌబాయ్, ఇలాగా చెప్పుకోవాల్సి వస్తే ఆయన నిర్మాత, హీరోగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మాతగా అనేక ఘన విజయాలు సాధించి సంపూర్ణ ఆయుష్తోటి చక్కటి ఖ్యాతిని దక్కించుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన అభిమానులకి శుభాకాంక్షలు చెప్తూ ఆయన లెగసీని మహేష్ బాబు గారు కానీ, ఆయన కుమారుడు గౌతమ్ గారు కానీ ముందుకు తీసుకెళ్ళి కృష్ణ గారి పేరు ప్రఖ్యాతులు మరింతలా పెంచాలని కోరుకుంటున్నాం. అలాగే ఏ టెక్నాలజీ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో ఇప్పుడు బాహుబలి సినిమాని తలదన్నే విధంగా ఆ రోజుల్లోనే సింహాసనం సినిమా తీసిన ఘనత కృష్ణ గారిది. అటువంటి విజయాలు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన తీసిన సినిమాలు తెలుగునాటే కాదు, బాలీవుడ్లో కూడా అప్పుడు రిలీజ్ అయిన ప్రతి తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేసి పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద తీసిన చరిత్ర. ఎన్నో ఘన విజయాలు అందుకొని పరిపూర్ణ ఏ వివాదాలకి తావు లేకుండా నిర్మాతల హీరోగా, ఆయన రాజకీయ నాయకుడిగా కూడా మంచి మన్ననలు పొందిన వ్యక్తి. ఎన్టీఆర్ని ఎవరన్నా పల్లెత్తు మాట అంటే అనడానికి సాహసించని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచి ఒక త్రుటిలో కన్ను కూడా పోగొట్టుకుపోయిన పరిస్థితి ఆయన సొంతం. ఆయన అభిమానులందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంకా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఏ స్థాయికి దిగజారిపోయాయంటే, ఎవరో ఒక వైజాగ్కి సంబంధించిన ఒక ఆవిడ 42 ఏళ్ళు ఇన్స్టాలో పరిచయం ఇంకో 25 ఏళ్ళ వాడితో వెళ్ళిపోయింట. భర్త 3 పిల్లలు ఉన్నారు. 6 నెలల అయ్యేసరికి మోజు తీరిపోయింది. ఆవిడ ఊరేసు చచ్చిపోయింది, వీడు ఆత్మహత్య చేసు చచ్చిపోయాడు. ఈ వార్తని హైలైట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ సర్క్యులేట్ చేసేస్తూ ఆ కుటుంబాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఒళ్ళు కొవ్వెక్కి ఒకటి వెళ్ళిపోతే అప్పటికే నష్టపోయిన కుటుంబం మానసిక వేదంతో కుంగిపోతుంటే వాళ్ళ పేర్లు బహిరంగపరచడం ఎంతవరకు సమంజసం? ఎదుటి వాళ్ళ పతనంలో ఆదాయం చూసుకుంటున్నాం అంటే ఇంత నికృష్టమైన వ్యవస్థ ఇంకేదైనా ఉంటుందా అంటాను నేను. ఇంకా ఎవరో మొహం మీద మైక్ పెడతాడు, కాదు పెద్ద విషయం. ఏం జరిగిందని 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతాపనలు రోజుకొకరిని ఎత్తుకుపోతూ, రోజుకు అమ్మాయిని ఎత్తుకుపోతూ, ఎక్కడ ఎత్తుకుపోయారా? పేలాపన. మనకి స్థాయికి మించి పేలాపన పేలి ఫేమస్ అయిపోవడం. యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా కానీ నేరం జరిగినప్పుడు నేరాన్ని క్లుప్తంగా చెప్పాలి కానీ నేరం విస్తృతంగా వర్ణించి చెప్తుంటే ఇది ఒక వైరస్లా పాకిపోతుంది. ఆ మధ్యన ఎవరో చంపేసి 30 మొక్కలు చేశారు. ఇప్పుడు అదో ట్రెండ్ అయిపోతుంది. కాబట్టి ఇందులో ఇది కూడా నేరాలకి కొత్త వాళ్ళని అలవాటు చేసే పరిస్థితి క్షణికావేశంలో జరుగుతుంది. నేరం హత్య చేస్తారు. హత్య చేస్తే పోలీసులు వదిలేరు అనుకుంటారు. పోలీసులు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. కానీ దీన్ని విస్తృత ప్రచారం మనం ఎందుకు చేయాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. రక్తపు కూడు మీద, ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీద సంపాదించే సంపాదనతో మీ కుటుంబాన్ని పోషిస్తారా? ఆ పోషించి మీ కుటుంబ సభ్యుల్ని ఏమనాలి? అని మీకు ఈ సంపాదన తినే వాళ్ళని కాస్త ఒకసారి ఆలోచించుకొని, సోషల్ మీడియా అన్నది ఒక పవిత్రమైన కార్యక్రమాలకు వాడండి. ఎదుటి వాళ్ళు బెడ్రూముల్లో దూరిపోయాలి ఏం చేసుకుంటే మీకెందుకు, ఎవడెవరితో పోతే మనకెందుకు? కాస్త సమాజంలో మనం ఒక స్థానం, గౌరవమైన స్థానం ఉండాలని యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ చేసుకుంటూ చెప్తున్నాం. బాధ్యత లేకుండా మితిమించిపోతూ ఒక దశలో ఈ భారతదేశమే కంట్రోల్ తప్పిపోతుంది. చూస్తున్నాం తీవ్రవాదులతో కొంతమందికి లింకులు,
ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి చెప్పుకొని కొంతమంది డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇది ఆన్‌లైన్ వీడియోలు అవి తీసి మందిచ్చి వీడియోలు తీసి ఆళ్ళో రకం. ఈ కేసులు ఏమైపోయి తెలంగాణలో కేసులు పట్టుకున్నప్పుడు మంచి హడావుడి ఉంటుంది. తర్వాత అవి ఏమైపోయాయో తెలీదు. కాబట్టి సోషల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించని పరిస్థితిలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ, ప్రభుత్వం కానీ పూర్తిగా నియంత్రించే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. మీడియా అన్నది ఒక పవిత్రంగా ఉండాలి. వార్తలా రాయండి. మీ అభిప్రాయం చెప్పకండి. ఎవరు పార్టీ మారుతారు. మారాక రాయండి. వాళ్ళు చెప్పే మారుతారు కదా! మారుతారని ఊహాగానాలు. ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ కేసు అనుమానంగా ఒకసారి చచ్చినట్టు మారుతాడు. అది మీడియా చేస్తున్న పనులు. కాబట్టి సమాజంలో ఇప్పుడున్న వ్యవస్థలన్నిటిలో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సమాజాన్ని పొల్యూట్ చేసి, సొసైటీని పొల్యూట్ చేసి, కుటుంబ సంబంధాల్ని తెంపేసి పరిస్థితి వస్తే సమాజం ఓ రోజు, 2 రోజులు, 3 రోజులు కాస్త ఎంకరేజ్ చేస్తూ ఒక పరిస్థితి చేయి దాటితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అది గ్రహించుకోవాలి. రక్తం కూడా అక్కర్లేదు మనకి. బ్రోకరేజం మీద సంపాదించి కూడు వద్దు అని స్వీయ నియంత్రణను పాటించుకొని పద్ధతిగా ఈ సభ్య సమాజంలో సభ్యతగా మసులుకోవాలని సోషల్ మీడియా సభ్యులందరికీ నా విజ్ఞప్తి. వందే మాతరం. జై హింద్.